ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు దేశ ప్రయోజనాలను కాపాడుతున్నంత వరకు రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది. మీరు నేను చెప్పినా వాళ్ళు ఊరుకోరు. సరే, ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ ఇందిరాగాంధీని స్పీచ్ ని 1971 వారిని గుర్తుకు తీసుకొస్తుంది. రిచర్డ్ నిక్సన్ కలిసిన తర్వాత మీరు చెప్తే మా దేశం విషయాల్లో మీ జోక్యం అవసరం లేదు, మీ సలహాలు అవసరం లేదని ఆమె మాట్లాడిన మాటలు ప్రధానంగా సోషల్ మీడియా వినిపిస్తున్నాయి. ఇందిరాగాంధీ వన్ అండ్ ఓన్లీ డేరింగ్ ప్రైమ్ మినిస్టర్, మోడీకి అంత డేర్ లేదు అని బాగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అంటే ఆ రెండు సిచ్యువేషన్స్ కంపేర్ చేయవచ్చా? శ్రీమతి ఇందిరాగాంధీ దేశ ఆర్థిక వ్యవస్థను వినాశనం చేయడంలో కీలక పాత్ర వహించింది ఆవిడ విధానాలు. అట్లాగే దేశాన్ని పూర్తిగా ఆ సోవియట్ కూటమిలోకి దింపేసి మన ప్రయోజనాలను విస్మరించింది. ఆమె ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. కానీ 1971 యుద్ధంలో ఇందిరాగాంధీ పాత్రని ఆనాడు ఈనాడు మెచ్చుకొని భారతీయులు లేరు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉంటూ ఇందిరాగాంధీని దుర్గతో సమానంగా పోల్చారు. అంటే అక్కడ దేశం సంక్షోభ సమయంలో దేశమంతా ఒక్కటే పార్టీలు అనే సంకేతాన్ని చాలా బలంగా ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వాడి పాత్రగానే ఆనాటి రాజకీయ వ్యవస్థ పాత్రగా నిరుపమానమైనటువంటిది మనం గౌరవించాలి. కానీ ఆ పరిస్థితి ఈ పరిస్థితి బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ మీద తిరుగుబాటు వచ్చి, పాకిస్తాన్ లో పాలకవర్గాల మీద తిరుగుబాటు వచ్చి మెజారిటీ ప్రజలు, ఆనాడు మెజారిటీ బంగ్లాదేశ్ లో ఉన్నారు. ఈవేళ పాకిస్తాన్ జనాభా ఎక్కువైంది బంగ్లాదేశ్ కంటే. కానీ ఆనాడు బంగ్లాదేశ్ లో, అంటే అప్పుడు ఈ తూర్పు పాకిస్తాన్ లో మెజారిటీ ప్రజలు ఉన్నారు. మెజారిటీ ప్రజలున్నా కూడా ఎన్నికైనటువంటి నాయకుడిని షేక్ ముజిబుర్ రెహమాన్ ని జైల్లో పెట్టి దమనకాండ చేసినప్పుడు ప్రజలంతా ప్రతిఘటించారు. 1.5 కోటి మంది శరణార్థులు మన దేశంలోకి చొచ్చుకొచ్చారు. అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా చాలా దారుణం అని చెప్పని బయటపెట్టింది. పాకిస్తాన్ కి చెందిన ఒక జర్నలిస్టు ఆంటనీ మాస్కరన్హాస్ అని చెప్పని ఎన్ని వేల మందిని, ఎంత లక్షల మందిని ఊచకోత కోశారో సవివరంగా వివరాలతో చెప్పి పాకిస్తాన్ లో ఉంటే చంపేస్తారని చెప్పి బ్రిటన్ పారిపోయి తలదాచుకోవాల్సి వచ్చింది, ఆయన కుటుంబం కూడా. ఆ నేపథ్యంలో బంగ్లాదేశ్ విముక్తి తప్ప వేరే మార్గం లేదు. అది కూడా ముక్తి బాహిని, అంటే బంగ్లాదేశ్ లోనే అంతర్గతంగా ఒక సైన్యంగా, తిరుగుబాటు సైన్యం వచ్చి వారికి మనం శిక్షణ ఇచ్చాము, సాయం ఇచ్చాము, బహిరంగంగా చేశాం. కానీ ఈవేళ పరిస్థితి అది కాదు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, దేశాల మధ్య యుద్ధానికి కొంత సంబంధం ఉన్నా కూడా ఉగ్రవాదం ఎదుర్కొనే విషయంలో మనం వెనక్కి వెళ్ళకూడదు. అదే బంగ్లాదేశ్ వాళ్ళు ఏమవుతోంది, ఇస్లామిస్టుల ప్రభావం కొంత పెరిగి ఎంత గందరగోళం జరుగుతుందో మనం చూసాం. అంచేత సందర్భాలు వేరు. ఆనాటి సందర్భంలో భారతదేశం అంతా ఐక్యంగా ముక్త కంఠంతో నిలబడింది. ఈనాటి సందర్భంలో కూడా మళ్ళీ భారతదేశం అంతా ఐక్యంగా ముక్త కంఠంతో నిలబడింది. కానీ పరిస్థితులు వేరు. అప్పుడు వ్యూహం వేరు, ఇప్పుడు వ్యూహం వేరు. ఇప్పుడు పాకిస్తాన్ మనం ఆక్రమించుకోవాలన్న ఉద్దేశం. అయితే ఎవరికి ఇద్దాం పాకిస్తాన్ని? బంగ్లాదేశ్ని పాలించుకోవడం కోసం బంగ్లాదేశ్లో ఎన్నికైన ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆనాడు. బంగ్లాదేశ్ ప్రజలు కోరుకున్నారు, పాకిస్తాన్లో మనం ఆక్రమించుకున్నాం అనుకుందాం, అణ్వాయుధాలు లేవు అనుకుందాం, ఎవరికిద్దాం? పాకిస్తాన్ ఆక్రమించుకుని ఏం చేద్దాం? అంచేత ఈ పరిస్థితి వేరు, ఆ పరిస్థితి వేరు. అఖండ భారత్ సాధ్యం కాదా? అఖండ భారత్ ఇప్పుడు చరిత్ర మంచికో చెడుకో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. 1191లో మహమ్మద్ ఘోరీ ఆనాడు మరి పృథ్వీరాజ్ చౌహాన్ ని ఓడించి ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. సందర్భాలు మా అందరికీ తెలుసు. కొన్ని వందల ఢిల్లీ సుల్తానేట్ 1526 దాకా. 1526 నుంచి బాబర్ ఆక్రమణ తర్వాత మొఘల్ రాజ్యం, వాళ్ళ నుంచి తర్వాత బ్రిటిష్ రాజ్యం మనం చూసాం. ఈ చరిత్రను మనం వెనక్కి తీసుకోలేం. ఇవన్నీ అయిపోయినాయి. దేశ విభజన జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత వాళ్ళ బతుకు బతుకుతున్నారు. వాళ్ళేం బాగా గౌరవంగా బతకట్లేదు. పాకిస్తాన్లో 190 మంది పౌరులు ఎందుకున్నారో అనుకుంటున్నారు. అక్కడ మెజారిటీ ప్రజల మద్దతు ఉన్నటువంటి నాయకుడిని, వాళ్ళ మిగతా నాయకులందరినీ, ఇమ్రాన్ ఖాన్తో సహా జైల్లో పెట్టారు. ఆక్రమిత కాశ్మీర్ మాదని చెప్పి అనుకుంటున్న వాళ్ళు అక్కడే జనం ప్రతిఘటిస్తున్నారు. మన కాశ్మీర్లో ఒక్కళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళని ఇప్పుడు కోరుకున్నారు. పూర్వం మూర్ఖులుగా కోరుకున్నారు పాకిస్తాన్తో కలవాలని. ఇప్పుడు ఒక్కడన్నా కోరుకుంటున్నాడు చూడండి. అది విఫల రాజ్యం పాకిస్తాన్. విఫల రాజ్యంతో మనం పోటీ పడితే ఎట్లా? కాబట్టి ఇక్కడ ఈ దేశంతో ఉంటే ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ కాశ్మీర్ ప్రజలు కల్పించాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ చూద్దాం దీర్ఘకాలంలో. మిగతా పాకిస్తాన్ మనకెందుకు గొడవ? వాళ్ళని తీసుకుంటే మళ్ళీ మనకు దేశంలో కయ్యాలు పెరుగుతాయి. మళ్ళీ రాజకీయంగాను, సామాజికంగాను, ఆర్థికంగా దాన్ని సమన్వయం చేసుకోవడం కష్టమవుతుంది.